చాలా ఈజీగా చాలా సింపుల్‌గా ఈ యోక్ నెక్ డిజైన్ అనేది రెడీ చేసుకోవచ్చండి. నేనేందంటే ఈ చిన్న సింపుల్ డిజైన్ చూపించిన. ఈ ప్రాసెస్ అనేది మీకు తెలిసిండ్రి అంటే ఈ డిజైన్ అనేది మీకు నచ్చిన షేప్‌లో పెట్టేసుకోవచ్చు. అదే విధంగా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేదా టైలర్స్. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా యోక్ నెక్ డిజైన్ని ఎలా మనం రెడీ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. అయితే ఆల్రెడీ యోక్ నెక్ డిజైన్ని ఎలా రెడీ చేసుకోవాలి అని చెప్పి మన ప్రీవియస్ వీడియోలో నేను చూపించినండి. దాంట్లోనే కొంచెం వేరియేషన్తో ఈరోజు ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ డిజైన్కి యోక్ నెక్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది చూపిస్తాను. దీనికోసం ఇదిగోండి ఇలా ఒక చిన్న బక్రం పీస్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తీసుకున్నాం కదా, అదే డీప్ ఈ బక్రం పీస్ పైన కూడా పెట్టేసుకోవాలి. కింద వైపున ఈ బక్రం క్యాన్వాస్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేలాగా ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఈ నెక్ డీప్ పెట్టుకుందట్లా ఒకసారి మార్కింగ్ అయితే చేసేసుకుందాం. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఇలా డాట్స్ పెట్టుకున్న దానిపై నుంచి మళ్ళీ ఒకసారి ఇలా మార్కింగ్ చేసేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ డీప్ ఎంత పెట్టాలి డిజైన్ అనేది కూడా చూసుకోవాలి. 10, 10.5 మన ఇష్టాన్ని బట్టి తీసుకోవచ్చు. ఇప్పుడైతే నేను పైనుంచి ఒక 10 ఇంచులు వచ్చేలాగా ఈ డీప్ అయితే పెడతాను. అంటే యోక్ నెక్ డిజైన్ ఉంది, డిజైన్ షేప్ ఇక్కడ వరకు వచ్చేలాగా పెడతాను. దీనికోసం సైడ్ వైపు నుంచి సపరేట్గా స్కేల్స్ అట్లా తీసుకోవాల్సిన పని ఏం లేదు, బై హ్యాండ్తోనే చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ స్టార్టింగ్లో 1.5 వెడల్పు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకుందాం. ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం డీప్ అనేది డిజైన్ కోసం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా నేను మార్కింగ్ అయితే చేసిన. కొంచెం డీప్ అయితే ఒక 1/2 ఇంచ్ వరకు ఇట్లా ఎక్స్ట్రానే వచ్చింది. ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకునే ఈ డిజైన్ కనిపిస్తుంది కదా మార్కింగ్, ఇదే మార్కింగ్ పై నుంచి మళ్ళీ ఒకసారి డ్రా చేసుకుందాం. ఇదిగోండి ఇలా ఒకసారి డ్రా చేసుకుంటే మనకి రెండు వైపులా ఈ విధంగా అచ్చు పడుతుంది. ఇదే అచ్చు పై నుంచి మళ్ళీ ఒకసారి మార్కింగ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా డిజైన్ చేసుకున్నా. ఒకవేళ మీకు ఇది డెప్త్ ఇంకా కావాలంటే కింది వైపు కూడా డెప్త్ అనేది తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు మనం కట్ చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా డిజైన్ పెట్టుకున్న వరకే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఈ లోపల వైపున నెక్ డీప్ కూడా కట్ చేసుకోవాలి. అయితే కట్ చేసుకునేటప్పుడు పై వైపున ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా ఉంచేసుకోవాలి. ఎందుకంటే మనం లైనింగ్ పైన పెట్టుకొని మళ్ళీ ఐరన్ చేసుకుంటాం కాబట్టి అది భుజాలు అనేది దూరం జరిగిపోకుండా ఉంటుంది. ఇది మొత్తం ఐరన్ చేసుకొని స్టిచ్ చేసుకునేటప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్న పై వైపున చిన్న 1/2 పీస్ని కట్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ని పెట్టేసుకొని లైనింగ్ పైన నీట్గా ఐరన్ చేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా నీట్గా ఐరన్ చేసేసుకుంటే దీనికి అంటుకుపోతుంది. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను పైపింగ్ వేస్తానండి. ఒకవేళ పైపింగ్ ఏం అక్కర్లేదు అనుకుంటే ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఎడ్జ్ వైపున కుట్టు వేసుకొని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే మాత్రం కరెక్ట్ ఈ డిజైన్ ప్రకారంగా ఎడ్జ్ మొత్తం కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జ్ వైపున కూడా ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక కుట్టు వేసేసిందండి. ఏంటంటే ఇటువైపున మనం ఒరిజినల్ అటాచ్ చేసుకున్న తర్వాత పైపింగ్ వేస్తాం కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం. అదేవిధంగా ఇప్పుడు ఇదిగోండి మనకు శారీలో నుంచి ఒరిజినల్ పీస్ ఒకటి తీసేసుకోవాలి. ఇది కూడా ఆపోజిట్ కలర్ది తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ రాంగ్ సైడ్ వచ్చే వైపున పైన ఉండాలి, ఈ రైట్ సైడ్ కింది వైపునకు ఉండాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన ఇదిగోండి ఈ పీస్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఎడ్జ్ వైపున మొత్తం కూడా 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా మొత్తం కుట్టు వేసేసుకుందాం. ఇలా చుట్టూ కుట్టు వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ వరకు మొత్తం కట్ చేసుకుందాం. ఈ ఎడ్జ్ వైపున ఆపోజిట్ కలర్తోని థ్రెడ్ పైపింగ్ అనేది వేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ పైపింగ్ కూడా మొత్తం రెడీ చేసి పెట్టేసుకున్నా. ఈ చివరన కరెక్ట్గా 1/2 ఇంచు గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఈ పైపింగ్ అనేది స్టిచ్ చేసుకుందాం. అయితే ఇది వచ్చేసి ఎడ్జ్ వైపు నుంచి సింగిల్ పాదం పెట్టి కుట్టు వేసేసుకోండి. ఒకవేళ సింగిల్ పాదం లేకుంటే సింగిల్ పాదం ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా లేదు అనుకుంటే నార్మల్ పాదంతో ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3-in-1 ఫూట్ అయితే పెట్టినండి. ఇది మనం నార్మల్ పాదం కింద వాడుకోవచ్చు, లేదు అంటే సింగిల్ ఫూట్ కింద కూడా వాడుకోవచ్చు అనమాట. అదే నార్మల్ మిషన్కి నార్మల్ పాదంతోనే వేయాలి అనుకున్నప్పుడు చిన్న అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది పాదం దగ్గర. అది ఎలా చేసుకోవాలి అని చెప్పి నేను సపరేట్గా ఒక వీడియో చేసిన. వీడియో లింక్ కూడా మీకు ఇక్కడ కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను. చూడండి వాళ్ళంటే ఒకసారి చెక్ చేసుకొని
మీ దగ్గర ఉన్న మిషన్కి ఈ విధంగా సింపుల్గా చిన్న ట్రిక్తోని అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటే నార్మల్ పాదంతోనే ఈ థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవచ్చు. ఇది మన దగ్గర ఉన్న పెద్ద సైజు మిషన్తో వేసుకోవచ్చు, లేదు అంటే చిన్న సైజు మిషన్ ఉంటే దానికి కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ పైపింగ్ చివరి వరకు కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా ఎడ్జ్ వైపున మొత్తం కూడా పైపింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుకు చిన్న చిన్న ఖర్చు పెట్టేసుకోవాలి. ఇది మనం తిరిగేస్తాం కాబట్టి ఇక్కడ ఉబ్బెత్తు లేకుండా పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుందన్నమాట. రౌండ్ తిరుగుతున్న దగ్గర మాత్రం కొంచెం దగ్గరకు వచ్చేలాగా ఈ కట్స్ అనేది పెట్టేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఇదిగోండి ఈ కార్నర్ ఉంది కదా, కార్నర్ దగ్గర మాత్రం కుట్టు వేసుకున్నంత వరకు కుట్టు దగ్గరకు వచ్చేలాగా ఇలా చిన్న కట్ అనేది పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా కట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ మొత్తాన్ని ఇదిగోండి ఈ విధంగా లోపల వైపున ఫోల్డింగ్ చేసుకొని ఈ థ్రెడ్ పక్కనే అంటే థ్రెడ్ పైపింగ్ పక్కనే కుట్టుబడేలాగా ఒక కుట్టు వేసేసుకుందాం. లేదు అంటే ఇది దీని విధంగా పెట్టేసుకొని ఒకసారి పైనుంచి ఐరన్ చేసేసుకున్నా సరిపోతుంది. దీన్ని మనం డ్రెస్ పైన పెట్టేసుకొని కుట్టు వేసుకునేటప్పుడు డైరెక్ట్ కుట్టు వేసేసుకోవచ్చు. ఓకేనా? నేనైతే ఇప్పుడు ఇదిగోండి థ్రెడ్ పక్కన కుట్టుబడేలాగా కుట్టు అయితే వేస్తున్నాను. డ్రెస్కి స్టిచ్ చేసుకునేటప్పుడు ఇదే కుట్టు పైన ఇంకో కుట్టు వేసేసుకోవచ్చు. ఓకేనా? ఇలా పైపింగ్ మొత్తం కుట్టు వేసుకున్న తర్వాత ఈ మధ్యలో పీస్ మొత్తం కట్ చేసి ఇదిగోండి ఇది వచ్చేసి మనకు బక్రం ఎడ్జ్ ఉంది కదా, బక్రం ఎడ్జ్ వైపు నుంచి కటింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే నెక్ పార్ట్కి మనం సపరేట్గా కట్స్ అనేది యూజ్ చేసుకోలేం కదా బక్రం పీస్ కట్ చేసుకునేటప్పుడు. సో ఈ బక్రం ఎడ్జ్ వైపు నుంచి కట్ చేసుకుంటే నెక్ పార్ట్కి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నెక్ పార్ట్కి స్టిచ్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పీస్ తీసేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ పీస్కి నెక్ మధ్యలో ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మనం రెడీ చేసుకునే ఈ పీస్ కూడా మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ కరెక్ట్ సమానంగా ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ మధ్యలో నుంచి ఇటువైపున అటువైపున కుట్టు వేసేసుకుందాం. ఈ కుట్టు కూడా కరెక్ట్గా ఒక పావించి ఉండేలాగా చూసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఎడ్జ్ వైపున కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ లోపల వైపున ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పీస్ని కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ థ్రెడ్ పక్కనే కుట్టుబడేలానే అటాచ్ చేసేసుకుందాం. ఇదిగోండి మనకి ఈ విధంగా డిజైన్ రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడ వరకు రెడీ చేసుకున్న తర్వాత ఈ నెక్ పార్ట్ ఉంది కదా, నెక్ పార్ట్ కూడా సేమ్ థ్రెడ్ పైపింగ్ పెట్టేసుకుని ఇక్కడ కుట్టు వేసేసుకుంటే ఈ నెక్ వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇదిగో చూసారా ఫ్రెండ్స్, యోక్ నెక్ డిజైన్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది అనమాట. అయితే ఇక నేను షోల్డర్ జాయింట్ చేసుకొని హ్యాండ్స్ కూడా జాయింటింగ్ చేసిందండి. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. చిన్నగా షో బటన్స్ కూడా పెట్టేసుకోవచ్చు, లేదు అంటే అక్కడ చిన్నగా ఫ్లవర్ కూడా అంటే ఈ క్లాత్ ఉంది కదా ఒరిజినల్ క్లాత్, దీంతో చిన్న ఫ్లవర్ రెడీ చేసుకొని కూడా అక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా చాలా సింపుల్గా ఈ యోక్ నెక్ డిజైన్ అనేది రెడీ చేసుకోవచ్చు అండి. నేనేంటంటే ఈ చిన్న సింపుల్ డిజైన్ చూపించిన ఈ ప్రాసెస్ అనేది మీకు తెలిసింది అంటే ఈ డిజైన్ అనేది మీకు నచ్చిన షేప్లో పెట్టేసుకోవచ్చు. అదేవిధంగా అనార్కలి లాంగ్ ఫ్రాక్ ఉన్న డిజైన్ కూడా మీరు కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో ఆ ఫుల్ వీడియో లింక్ ఇచ్చిన దానిలో కూడా మీరు ఆ నెక్ డిజైన్ అనేది చూడండి. అదే డిజైన్ వచ్చేలా కూడా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు, లేదు అంటే నచ్చిన డిజైన్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అయితే ఈ యోక్ నెక్ డిజైన్ని ఏ విధంగా మనం రెడీ చేసుకొని డ్రెస్కి స్టిచ్ చేసుకోవాలి అనేది చూసిరా ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆల్ సింబల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.